మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీడీపీ నేతలు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ప్రజల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు. 10,060 ఉద్యోగాలు భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోషపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. లోకేష్ గారి నాయకత్వం, జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నారా లోకేష్ గారి నాయకత్వం, నిరుద్యోగుల జీవితాల్లో ఆశలు నింపిన నారా లోకేష్ గారి నాయకత్వం, నిరుద్యోగుల జీవితాల్లో ఆశలు నింపిన నారా లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకి, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పండగ అంటే ఏదో మామూలుగా జరుపుకునేది కాదు. నిజంగా మన జీవితాల్లో ఒక శుభకరమైన పరిణామాలు జరిగినప్పుడు దాన్ని మనం పండగలాగా భావిస్తాం. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఒక అద్భుతమైన వార్త నిరుద్యోగులకి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇవ్వటం జరిగింది. ఆ వార్త ఎన్నో కలలతోటి, ఆశలతోటి కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కొన్ని సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటున్నటువంటి ఉద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ని ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. 10,060 ఉద్యోగాలు, 10,060 ఉద్యోగాలు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాలనే లక్ష్యంతో ఈ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. నారా లోకేష్ గారు మాట ఇచ్చేంత వరకు ఆలోచిస్తారు. ఇచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. దాన్ని ఏ విధంగా సాధించాలనేది మాత్రమే, దాన్ని ఏ విధంగా అమలు చేయాలనేది మాత్రమే ఆలోచిస్తారని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ, ఈ ఉగాది సందర్భంగా నిరుద్యోగుల జీవితాల్లో ఆశలు చిగురించేలాగా చేసినటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళ ముగ్గురు ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా యువగళం కింద 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే దిశగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈరోజు మనకి ఒక సర్వే సంస్థ చేసిన దాని ప్రకారం కేంద్ర స్థాయిలో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మన రాష్ట్రంలోనే పెట్టారని చెప్పనేసి కూడా మనం అందరం చూసాం. మొన్న జరిగినటువంటి సిఐఏ సదస్సు ద్వారా మనకి రమారమి 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే 12-13 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడ్డాయి. అట్లాగే ఈరోజు డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మద్దతు తెలుపుతూ వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పనేసి మరొకసారి సగర్వంగా తెలియజేస్తూ, నిరుద్యోగులందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా స్కెడ్యూల్స్ కూడా త్వరలోనే నోటిఫికేషన్ స్కెడ్యూల్స్ కూడా వరుసగా ఇచ్చేస్తారు. పోయినసారి ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా ఒక చిన్న
ఇబ్బంది జరిగింది, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పనేసి, సరిగ్గా ప్రిపరేషన్ జరగలేదని చెప్పనేసి జరిగింది. ఈసారి అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా మీరు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు. స్కెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా ఆ స్కెడ్యూల్ను మళ్ళీ మార్చాలి అనేటటువంటి ఇది లేకుండా చక్కగా ఇప్పటి నుంచే కష్టపడి ఇంకా కూడా రిఫ్రెష్మెంట్ చేసుకొని మీ ఆశయం ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని సాధించుకునేదానికి మీరు మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చేదానికి కృషి చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ అందరికీ, నిరుద్యోగులందరికీ ఈ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎక్కడ బంధుప్రీతికి తావు లేకుండా, సొంత పార్టీ వాళ్ళని ఇది లేకుండా, ఎక్కడ నిక్కచ్చిగా ఎక్కడ కానీ లంచాలకి ఇంకో దానికి తావు లేకుండా 16,000 ఉద్యోగాలు డిఎస్సీలో ఏ విధంగా నిర్మించని చెప్పి మనందరికీ కూడా రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక పక్క యువతనంతా ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళందరినీ తాగుబోతులు చేసి, అది కూడా జే బ్రాండ్ మందు సప్లై చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు మందుతో సంబంధం లేకుండా యువతనంతా పెడదోవ పడకుండా వాళ్ళందరినీ మంచి ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రైవేట్ సెక్టార్లోనే కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర యువతను అభివృద్ధి వైపు పయనించేటట్టు చేస్తూ వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఈ రాష్ట్రం, అదేవిధంగా ఈ దేశం బాగుపడేటట్టు నాయకత్వం నిరూపించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మన రాష్ట్రం వెనకడుగు వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ముందుకు అడుగు వేస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా జాబ్ కార్డులు రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం యువతను ఆదుకోవాలని చెప్పి మన నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు, అదేవిధంగా నాతోటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు ఉన్నారందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు. గౌరవ ఎమ్మెల్సీ గారు, ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు